ఆయన కుటుంబంతో కలిసి లండన్లో స్థిరపడాలనుకున్నారు. ఎంతో ఆనందంగా తమ పిల్లలతో కలిసి విమాన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ జ్ఞాపకాలను ఫోన్లో బంధించారు. విమానం గాల్లోకి ఎగరగానే కుటుంబంతో కలిసి చిరునవ్వుతో సెల్ఫీ తీసుకొని దాన్ని పదిలంగా దాచుకోవాలని భావించారు. అంతలోనే వారి కలలు కలలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై వారంతా మృత్యువుడికి చేరారు. వారే రాజస్థాన్లోని బంద్వాడకు చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీ. అహ్మదాబాద్లో గురువారం ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే కదా. అయితే రాజస్థాన్కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్, డాక్టర్ ప్రతీక్ జోషికి 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె మిరియా 8 సంవత్సరాలు, ప్రజ్యోత్, నకుల్ 5 సంవత్సరాలనే కవల పిల్లలు కూడా ఉన్నారు. కోమి జోషిలు ఉదయర్పుని నుంచి ఒక ఆసుపత్రిలో విధులు నిర్వహించేవారు. జోషి ఇటీవలే లండన్కు వెళ్లారు. తన కుటుంబాన్ని కూడా లండన్కు తీసుకెళ్లేందుకు నిర్వహించేవారు. అయితే జోషి ఇటీవల లండన్కు వెళ్ళిన విషయం, తన కుటుంబంతో కూడా లండన్కు తీసుకెళ్లేందుకు అన్ని పోస్టులు కూడా సోషల్ మీడియాలో తను పోస్ట్ చేశారు. ఇక 2 రోజుల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చారు. ఎన్నో ఆశలతో కుటుంబం అంతా కలిసి లండన్కు బయలుదేరింది. విమానం ఎక్కిన అనంతరం జోషి తన భార్య పిల్లలతో కలిసి ఆనందంగా సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. విమాన ప్రమాదం వారి కలల్ని చిదిమేసిందని చెప్పాలి. ఈ ఘటనతో కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.